నగిరి నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తుల్ని ఇసుక, మట్టి, గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో అణచివేస్తామని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. పుత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పదవి ప్రమాణం చేసినందుకు ఇచ్చేసినటువంటి మన ప్రతిభ నాయకులు గౌరవనీయులు శ్రీ గాలి భానుప్రకాష్ గారికి మరియు నాతో పాటు ఈరోజు ప్రమాణం చేసినటువంటి వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు, వేదిక పైన ఉన్నటువంటి పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పుత్తూరు పట్టణ ప్రముఖులు అందరికీ పేరు పేరున నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు నేను ఎన్నడూ గాలి భానుప్రకాష్ గారికి రుణపడి ఉంటా. ఎక్కడ చూసినా సుఖశాంతులతో ఎవరి జీవితం వాళ్ళు బతికే స్వేచ్ఛ మనం కల్పిస్తా ఉన్నాం. ఎప్పుడూ లేదు ఇట్లా మనగా. ఇంతకుముందు మన ఊర్లో మన ఇంటి దగ్గర పడగడానికి కూడా భయంగా బతకాల్సి వచ్చేది. ఏం మాట్లాడితే ఎవరు వింటారు, ఏం చెప్తారు, ఏం చేస్తారని చెప్పి ఎప్పుడు ఆలోచించాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. అలాంటిది ఒక మానవ స్వేచ్ఛ మనిషిలాగా ఉండడానికి మనం కల్పించాలని చెప్పే ఉద్దేశంతోనే మనం చెప్పాం. అధికారం రాగానే ఏ ఒక్కరు తప్పు చేసినా ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్తారు, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పేసి ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి. ఊర్లో తిరిగే ప్రతి ఒక్కరు. నాకేంటంటే రాత్రి 12 గంటలకి ఒక ఆడబిడ్డ పుత్తూరు టౌన్ లో 60 సర్కిల్లో దిగి ఇంటికి పోయే స్వేచ్ఛ అంటూ ఉండాలి. ఇక్కడ భయంగా ఉండదు. అలాంటి స్వేచ్ఛ మనం కల్పిస్తాం ఖచ్చితంగా. చాలా దారుణంగా తయారైపోయింది నగిరి కాన్స్టిట్యున్సీ. ఎక్కడ చూసినా విచ్చలవిడితనం, గంజాయి, సారాయి, లూటి, దొమ్మి తప్పితే ఇంకేమనుకో ఇవ్వడం కాదు. అంటే ఎంత సారా మామూలు అయిపోయిందంటే దాని గురించి మాట్లాడేవడం లేడు. పక్కన గంజాయి తాగినా పోయేదేం లేదు, లూటీ జరిగినా అప్పటిచ్చిన వాడు లేడు. అట్లా తయారైన పుత్తూరు ఇవాళ మనం చూసాం. ఎప్పుడూ లేని విధంగా ఇసుక స్మగ్లింగ్ చేస్తుంటే ఒకేసారి 7 టిప్పర్లు పట్టుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ లే. మన కంటి ముందు కూడా దొంగతనం చేయడానికి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా సంకోచించకపోతే మనం ఇది చాలు, దోచుకుంది చాలు, ప్రజా ఆస్తిని ప్రజలకే చేకూర్చాలా అని చెప్పి ఒక దీంతోనే మనం నిర్మోహమాటంగా ఎవరని చూడకుండా మొత్తం తీసుకుని మోపేశాం. రాబోయే రోజులు చెప్తా ఉన్నా ఏ ఒక్కరూ కూడా సారాయి గాని గంజాయి గాని జోలికి వెళ్తే నిస్సందేహంగా చెప్తున్నా వాళ్ళు అంతా చూసేందుకు నిద్రపోవని చెప్పేసి సారాయి గంజాయి మటుకు పిల్లలను చెడగొట్టేస్తా ఉన్నారు. ఇక్కడ కాలేజీలు ఉన్నాయి. ఇందాక చెప్తున్నారు ఇది ఒక విద్యా కేంద్రంగా మారిపోయింది పుత్తూరు అని చెప్పేసి. ఈ విద్యా కేంద్రాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో బయట తల్లిదండ్రులు పుత్తూరు పంపిస్తే గంజాయి ఉంటుందన్న పరిస్థితి ఉండకూడదు. పుత్తూరు పంపిస్తే మా పిల్లలు బాగుంటారు, బాగా చదువుకుంటారు, పైకి వస్తారు, ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయని చెప్పే మనోడు ఇక్కడ ఉండాలి. అంతేగాని ఆడిపోతే గంజాయి ఉంటుందనే పరిస్థితి ఉండకూడదు. అలాంటి పరిస్థితి నుంచి మన ఊరిని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. ఇది ఒక్కళ్ళ పని, పోలీసుల పని కాదు. ఒక ఊరి కింద ఊర్లో ఉండే మనం అందరం కూడా దానికి ప్రోత్సాహం చేకూర్చాలి. ఆ సహకారం లేకపోతే మన ఇంటి ముందు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మనం కానీ కట్టడి చేయకుండా ఉంటే ఊరు బాగుపడదు. అది మనందరి కర్తవ్యం. మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా తీసుకురావాలి, తీసుకొచ్చి అరికట్టాలి. అరికట్టి మన ఊరిని మనం కాపాడుకోవాలి.